పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలకు టికెట్లు కేటాయించాలని మోత్కుపల్లి నరసింహులు ఒక్కరోజు దీక్ష చేపట్టారు. దాని గురించి అడిగి తెలుసుకుందాం. రోజుల కింద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, ఇప్పుడు దీక్ష చేపట్టారు. అయినా రేవంత్ రెడ్డి మీ మాట పట్టించుకోవట్లేదు. పట్టించుకోవటం లేదు అంటే పట్టించుకోమని మనం విజ్ఞప్తి చేస్తున్నాం. మనం ఏం చేయగలుగుతాం చెప్పండి. మనము పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళం. మన జాతులకు అన్యాయం జరుగుతున్నప్పుడు మనం ప్రభుత్వాల దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. నేను తీసుకొస్తున్నాను. స్పందించాల్సిన బాధ్యత వారి మీద ఉంది. మరి స్పందించడం లేదంటే నేనేం చేయగలుగుతా చెప్పు. అందుకని ఇది చాలా బాధాకరం. ఎప్పుడు కూడా ఈ రకమైనటువంటి నిర్ణయాలు జరగలేదు. ముఖ్యంగా ముఖ్యమంత్రే కాదు, బట్టి విక్రమార్క మా దళితుడు. మరి ఆయన ఏం చేస్తుండో అర్థం కాదు. ఇంత గోల జరుగుతున్నా ఈ రకమైనటువంటి పరిస్థితులు వచ్చినా దీన్ని చక్కదిద్దే మార్గాన్ని వాళ్ళు ఆలోచించాలి. వాళ్ళు ఆలోచించటం లేదంటే అది బాధాకరమైన విషయం. అంటే ఇంత జరిగినా కూడా ఇప్పటికంటే మీకు నమ్మకం ఉందా? పార్టీ టికెట్లు ఆల్రెడీ అనౌన్స్ అయిపోయినాయి, ఇంకా ఎట్లా చేంజ్ చేస్తారని మీరు అనుకుంటున్నారు? చేయొచ్చండి ఇవన్నీ. ఏముంది, నేను 30 ఏళ్ళు ఎమ్మెల్యేగానే ఉన్నా, మంత్రిగా ఉన్నా. టికెట్లది ఏముంది? నామినేషన్ బీఫారాలు ఇచ్చినాక కూడా క్యాన్సిల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అది పెద్ద పని కాదు. కాబట్టి ఆలోచనలో మార్పు రావాలి. అంటే కనీసం మీకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు కదా, మీరు అది అట్లా జరుగుద్దని మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను ఏం చేయాలి? అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ఇస్తే నేను ఎందుకు మాట్లాడతా? బయట మాట్లాడాల్సిన కర్మ నాకేం పట్టింది? కానీ అపాయింట్మెంట్ దొరకడం లేదు. రోజు రోజుకు సమస్య తీవ్రమవుతూ ఉన్నది. రోజులు గడుస్తూ ఉన్నాయని నేను ప్రజల దృష్టికి తీసుకురావాల్సి వస్తుంది. పార్టీ దృష్టికి తీసుకురావాల్సి వస్తుంది. ఆ పార్టీ దృష్టికి తీసుకురావడానికి నేను చేసే ప్రయత్నం. పదే అంటారు, ఒకటే కుటుంబంలో 2 టికెట్లు 3 టికెట్లు ఇచ్చారన్నారు. మరి మీ 80 లక్షలు ఉన్న మందికి మాకు టికెట్లు ఇవ్వట్లేదని మీరు ఆరోపిస్తున్నారు. ఇవ్వట్లేదు కదా. ఒక కుటుంబంలో ఇద్దరికి ఇచ్చారు. ఒక్కొక్క కుటుంబంలో ఇద్దరికి ఇచ్చినప్పుడు 80 లక్షల మంది మాదిగలకు ఒక్క సీటు ఇవ్వలేరా? ఒక కుటుంబంలో ఇద్దరికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఒక పార్లమెంట్లో అయితే 3 వాళ్ళే ఉన్నారు, ఒకటే కుటుంబం నుంచి ఉన్నారు. 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక ఎంపీ ఇప్పుడు టికెట్ ఇచ్చారు. న్యాయమా ఇదని నేను అడుగుతున్నా. ఇప్పుడు వాళ్ళు కూడా సామాజికంగా అర్థం చేసుకోవాలి. వెంకటస్వామి కుటుంబం కూడా గత 60-70 సంవత్సరాల నుంచి పరిపాలన చేసేటోళ్ళు. వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఒక టికెట్ మాదిగోనికి ఇస్తే వచ్చే నష్టమేముంది? అక్కడ 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడ వాళ్ళైనా ఆలోచన చేయాలి వ్యవస్థ పట్ల. కాబట్టి నేననేది ఏంటంటే ఎవరికి వాళ్ళే లూటీ చేస్తున్నట్టుగా వాటాలు పెట్టుకొని పంచుకున్నట్టు కనబడుతుందే తప్ప రాజ్యాధికారము సామాజిక న్యాయం అనే కోణం కనబడతలేదు. దాని గురించి నాకు బాధేస్తుంది. పార్టీ దెబ్బతింటుంది కదా. నేను ఈ పార్టీలోకి వచ్చాను, ఈ పార్టీ బాగుండాలని కోరుకుంటా కదా. నేను వేరే పార్టీకి పోయేది ఉంటే ఇన్నిసార్లు చెప్తున్నా, నేను పార్టీని వదిలిపెట్టి పోను అని. ఈ కండువా ఎందుకు వేసుకున్నా? నేను రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వారు బాగుండాలని నేను పార్టీలోకి వచ్చాను. వారు ముఖ్యమంత్రి కావాలని నేను పార్టీలోకి వచ్చాను. అధికారం తెచ్చుకున్నాం మేము. మా మాదిగలు ఓట్లు వేశారు. మేము ఎందుకు పోతాం బయటికి? కానీ ఇష్యూ ఏమిటంటే మా మాదిగలకు అన్యాయం జరిగిన దాని మీద మేము ఫైట్ చేస్తున్నాం. అట్లా మాలకు సామాజిక వర్గానికి చెందిన లీడర్లు అంటే మేము ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టున్నారా మీరు రేవంత్ రెడ్డిని, మీకు టికెట్ రాకుండా? అది అవునో కాదో వాళ్ళు చెప్పాలి. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా లేదా, అసలు ఈ వ్యవస్థలో భాగస్వామ్యం ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకు ఉందా లేదా వాళ్ళు చెప్పాలి. బట్టి విక్రమార్క గారు చెప్పాలి. ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కాబట్టి నేను అడుగుతున్నా, ఆయనకు బాధ్యత లేదా? నేను అంటున్నా కదా, నేను ఎప్పుడు ఏ సమస్య మాలకు వచ్చినా మాదికి వచ్చినా ఈక్వల్గా స్పందించిన నా మొత్తం 40 సంవత్సరాల జీవితంలో పొలిటికల్ లైఫ్లో. వాళ్ళు ఎందుకు మాట్లాడరు? పార్టీలో మీరు ఒక్కరే మాట్లాడుతున్నారు. దామోదర్ రాజనరసింహ కానీ బట్టివి కానీ ఎవరు మాట్లాడలేదు అంటారు. ఎందుకంటారు? రాజనరసింహ మాట్లాడాలి. మరి ఆయనకు బాధ్యత లేదేమో. రెండోది, ఆయన మాదిగ కాడు అనే వాదన కూడా బయట అంతా ఉంది. వారు మోచిక్ కమ్యూనిటీ అనేటువంటిది కూడా ఉంది. మరి అందుకు మాట్లాడతలేడా? నిజంగా మాదిగ అయితే ఎందుకు మాట్లాడాడు? మాట్లాడుతూ వచ్చే నష్టమేమున్నది? మా వాళ్ళకు న్యాయం చేయమని అడిగితే తప్పేమున్నది? ఆయన బయట వాదన అంతా వేరే ఉంది ఆయన పట్ల కూడా. మరి నేనేం చేయాలి దానికి? కానీ నాకు వ్యక్తిగత మీద ఎవరికి మీద కోపం లేదు, తాపం లేదు, అవసరం కూడా నాకు లేదు. కానీ స్పందించాలి, ఆయన కూడా స్పందించాలి కదా మాదిగా అని చెప్పుకుంటున్నప్పుడు. ముఖ్యమంత్రి వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళందరికీ నివాసం దగ్గర అపాయింట్మెంట్ దొరుకుతుంది, మీకు ఇంతవరకు దొరుకుతలేదు. ఎందుకు? కారణం ఏమంటుంది? ఏమో నాకు తెలియదు. ఇక నువ్వే విలేకరుగా చెప్పాలి బిడ్డ. ఎందుకు చెప్పిస్తాడు? నేనేం చెప్పాలి? అంటే మీరు గతంలో ఇద్దరు ఒకటే పార్టీలో పనిచేసారు. మీరు సీనియర్, నా తమ్ముడు సీఎం కావాలని అనుకున్నారు. అంత ఆత్మీయత ఉండి కూడా మీకు అపాయింట్మెంట్ ఎందుకు దక్కుతలేదు? మరి తెలియదు. నాకు తెలియదు. నాకు ఈ ఇష్యూ మీదనైతే ఆయన మాట్లాడాల్సి ఉండే, ఆయన మాట్లాడటం లేదు. మాట్లాడితే సమస్య పరిష్కారం అయ్యేది కదా. మరి 3కి టికెట్ ఇవ్వలేదంటే ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు ఇవ్వలేకపోయారు, ఎందుకు మాట్లాడలేని పరిస్థితులు ఉన్నారో వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. మేము అడుక్కునే వాళ్ళమే కదా.
డిమాండ్ చేసే స్థితిలో కూడా లేము, మనం అడుక్కునే స్థితిలోనే ఉన్నాం. మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉన్న నాకేం భవిష్యత్తు లేదు, కార్యాచరణ కూడా లేదు. కార్యాచరణని చేపట్టమని ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు చెప్తే చేస్తానే, నేను దేనికి వెనుకపోను. వాళ్ళే చెప్పాలి నేను ఏం చేయాలను భవిష్యత్తులో. నేను కనుక నిర్ణయాలు తీసుకుంటే పరిణామాలు వేరే తిరుగుంటాయి. నేను ఆ రకంగా ఆలోచన చేయట్లేదు ప్రస్తుతానికి. ఇప్పటికైనా మాదిగలకు సంబంధించి 2 టికెట్లు కంపల్సరీ కేటాయించాలని మోత్కుపల్లి నరసింహులు చెప్తున్నారు. లేకపోతే పార్టీ తీవ్రంగా నష్టపోతుంది రానున్న ఎన్నికల్లో అని చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.